హిట్ కిరణ్ యాక్టింగ్ అదర కొట్టేశాడు, చంపేశాడు, దివాళి విన్నరు. ఎలా చెప్పమని డబ్బులు ఇస్తా అన్నారు, బట్ వద్దని చెప్పి ఆనెస్ట్గా చెప్తున్నా. చాలా బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది. దివాళి విన్నర్ అని చెప్పుకోవచ్చు. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మనకి ఏదైతే మారుతి గారి మూవీస్లో ఒక సిచ్యువేషన్ కామెడీ, ఒక డిజార్డర్ పెట్టి ఒక సిచ్యువేషన్ కామెడీ ఎలా జనరేట్ అయిందో, సో ఆ లెవెల్లో జనరేట్ అయింది. చాలా బాగుంది. సో దివాళి విన్నర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అలా ఏం లేదన్న. సో వాళ్ళు ఏదైతే మేబీ జనాన్ని అట్రాక్ట్ చేయడానికి అలా డైలాగ్స్ ఏమైనా టీజర్లో ట్రైలర్లో పెట్టాయి, కానీ ట్రైలర్లో పెట్టిన ఏ ఒక్క డైలాగ్ కూడా మనకి స్క్రీన్ అయితే ఉండదు. ఉన్నా సరే మొత్తం బీఫ్లో ఉంటాయి. సో డైరెక్ట్గా అయితే తెలియదు. బట్ సెకండ్ హాఫ్ మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్ వరకు హీరో క్యారెక్టరైజేషన్ నచ్చుకున్నా సరే, ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం ఒక సిచ్యువేషన్ కామెడీతో చాలా బాగా వర్కౌట్ అయింది. ఫన్ చాలా బాగా జనరేట్ అయింది. హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. దివాళి విన్నర్, ఎందుకంటే వేరే మూవీస్ ఆ రేంజ్లో లేవు కాబట్టి ఇది దివాళి విన్నర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. కామెడీ చాలా బాగా ట్రై చేశాడు, యాటిట్యూడ్ కూడా ట్రై చేశాడు. ఒక సీన్ ఉంటుంది, ఒక లేడీ గెటప్ వేసుకునేది అన్నెసరీ కానీ పెట్టుకున్నాడు. చాలా కష్టపడి అనిపించింది. చాలా బాగుంది అన్న. ఓవరాల్గా మనం ఫ్యామిలీతో వచ్చి ఒక 2 hours అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా నవ్వుకోవచ్చు. చాలా బాగుంది. దివాళి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. లాస్ట్ టైం ఏంటంటే ముగ్గురులో కొట్టాడు కాబట్టి అంత గుర్తింపు రాలేదు. ఈసారి 4 కొట్టాడు, బాగా గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. కాకపోతే ఒకటి, ఆ పెయిడ్ మీడియా, ఆ పెయిడ్ రివ్యూస్ అవి కొంచెం పక్కన పెట్టి చూస్తే మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. చిన్న హీరో గారు వస్తే 10 కోట్లు వస్తాయి అంత. దీనికి అంత రాదు. కా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆడేసింది, కానీ జస్ట్ కామెడీ వర్క్ ఉంది. కొత్త కామెడీ ఏం కాదు, జస్ట్ నార్మల్ సిచ్యువేషన్ కామెడీ. ఈ 4 మూవీస్లో బాగుంది అంత తప్ప చెప్పుకోవడానికి పెద్ద ఇదైతే కాదు. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అందరికి దీపావళిలో ఇట్టు సినిమా కొట్టిందంటే కే ర్యాంప్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఖతర్నాక్ ర్యాంప్, కోట్ల ర్యాంప్, కిరాక్ ర్యాంప్. ఏంటి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్. ఈ ట్విస్ట్ మాత్రం, సెకండ్ హాఫ్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్. అసలు ఏంటన్నా స్టైల్, ఏంటన్నా కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించాడు. ఏమబ్బా ఏంటబ్బా సినిమా, ఇంత మంచి సినిమా. మొన్న వచ్చిన సినిమా అంతే, అప్పుడు వచ్చిన సినిమా అంతే. ఇప్పుడు వచ్చిన దీపావళికి వచ్చిన 4 సినిమాలలో కిరణ్ అబ్బవరం అబ్బా ఇట్టు అబ్బా ఏంటి సినిమా అంటే, ఇందులో హీరోయిన్ ట్విస్ట్, హీరోయిన్ చాలా బాగుంది. హీరోయిన్ లిప్ లాక్లు ఉంటాయి. లిప్ లాక్లు ఎందుకుంటాయి? ఒక సెంటిమెంట్, ఒక విధానం బట్టి ఉంటుంది. మూవీ మాత్రం అయితే కిరణ్ అబ్బవరం అబ్బా అన్న అబ్బా అనిపించావు. అబ్బా కిరణ్ కామెడీ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ పిచ్చ కామెడీ. ఇలాంటి కామెడీ కావాలి పబ్లిక్కి. బూతులు లేవు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. కళ్ళు మింగినయా అన్న డైలాగ్స్ ఉంటాయి. అంత డైలాగ్స్ అంటే బూతురాల నెలలో ఫ్యామిలీ తగ్గ మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి. ఎందుకంటే కొన్ని కోట్లు సంపాదిస్తాం, కానీ పిల్లలను కూడా చూసుకోవాలి. కొన్ని ఏంటంటే సెంటిమెంట్ అంటే ఫస్ట్ హాఫ్ కొన్ని స్టోరీ చెప్పాలనిపించలేదు, కానీ కోట్లు సంపాదించి పిల్లలని చదివించాలంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే మాకు కోట్ల ఆస్తి ఉంది కదా, నేను చదివేం చేయాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు పిల్లలకు మీ ఆస్తుల గురించి చూపించకండి. ఓకే, ప్రతి ఒక్క మూవీ చూడండి, ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్. హ్యాపీ దీపావళి. దీపావళి రోజు మన కోసం ఫ్యామిలీ తగ్గ మూవీ వచ్చింది. కిరణ్ అబ్బా ఏమి సినిమా అబ్బా. 300 కోట్లు, 200 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్. సూపర్ డూపర్ హిట్. ఏంది కే ర్యాంప్ అన్నా. బాయ్ అన్న. నిజంగా చెప్తున్నా, కిరణ్ అబ్బవరం గారికి, హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మేము చెప్పండి, డైరెక్టర్ గారు కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ కథ కూడా అంత బాగా తీసారు సార్. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు మీరు ఎలా తీయాలో అలా తీసి చూపించారు. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ గారు నిజంగా మంచిగా అసలు ఎట్లా డిజైన్ చేశారంటే సినిమా అసలు సింపుల్గా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఎక్కడ పెట్టలే. ఎక్కడ ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా కామెడీ బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రతి వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి కామెడీ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ, ఒక తండ్రి సెంటిమెంట్ కానీ, ఒక భార్య సెంటిమెంట్ కానీ, ప్రతి ఒక్క సెంటిమెంట్ బాగా పెట్టిర్రు. కథలు మాత్రం ఇట్లా కూర్చోబెట్టేసారు. అంటే ఎక్కడ బోర్ లేకుండా. మేము చెప్పాలంటే ఇక్కడ హీరోయిన్ మాత్రం చెప్తున్నా ఇచ్చి పడేసింది అన్న. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసింది. అసలు ఆమె కంట్రోల్కి ఎవరు తట్టుకోలేకపోతారు. ఆ కంట్రోల్తోనే సినిమా మాత్రం చూసిన వాళ్ళు మాత్రం మొత్తం కంట్రోల్ తప్పొద్దు. ఈ సినిమా తీసిన దానికోసమే కంట్రోల్ తప్పొద్దు. ఏ ఇంట్లో అయినా, ఏ లవర్స్ అయినా కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మంచిగా ఉంటే హ్యాపీగా లైఫ్ బాగుంటుంది అన్నట్టే ఈ సినిమా తీసిరు. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ సినిమా తీసిన అనేది ఒక మీనింగ్ తీసిరు. సినిమా మాత్రం బాగుంది. ఇక్కడ లాస్ట్కి వస్తే భార్య కంటే భర్తనే గెలిచి చూపిస్తాడు, లవరే గెలిచి చూపిస్తాడు, మార్పు అనేది తెచ్చిస్తాడు మాకు. అది హ్యాట్సాప్ చెప్పాలి హీరో గారికి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ మాత్రం రెట్టింపు వస్తుంది, రావాలి. ఎందుకంటే సినిమా కూడా అంత బాగా తీసిర్రు. ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా హ్యాట్సాప్. బ్లాక్ బస్టర్. ముందుగా
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి మంచి బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. 3 సినిమాలు చెప్పాలి, ఓపెన్గా చెప్తున్నా. ఈ సినిమా బాగుంది అన్న. ఇప్పుడే చూసాను కే ర్యాంప్. ఇది ఇంకా మనం బయటికి చెప్పకూడదు కానీ కే ర్యాంప్ అంటే దాని మీనింగ్ వేరే ర్యాంప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారికి అయితే ఒక బ్లాక్ బాస్టర్ దీపావళికి. సో ఆయన ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో ఈ యాంగిల్ చూడలేము అనమాట. చాలా ఎంటర్టైన్ చేశారు. ఆయన ప్రెస్టేషను చాలా అంటే చాలా బాగుంది. హీరోతో వచ్చే సీన్స్ అయితే త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది అనమాట సినిమా. సో మీరైతే ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూడండి. ఒక్క నిమిషం కూడా అసలు నవ్వకుండా ఉండలేరు అనమాట. అంత బాగుంది అనమాట కామెడీ. సో వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అందరూ ఫుల్ త్రూ అవుట్ అనమాట. ఫన్ బ్లాక్ బాస్టర్. అట్ ద సేమ్ టైం స్టోరీ ఉందన్నమాట. సో కొత్త డైరెక్టర్ అయినప్పటికీ చాలా బాగా చేశారు. లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఫాదర్ సెంటిమెంట్ కానీ, సో డాటర్ ఎమోషన్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. సో గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట లాస్ట్ క్లైమాక్స్ కానీ. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ కిరణ్ అబ్బవరం ఫ్రస్ట్రేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఒక కొత్త కిరణ్ అబ్బవరం చూస్తారనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా కే ర్యాంప్. 5కి 4 3 చూశాను. నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది. ఫస్ట్ దీనికైతే చూడండి, తర్వాత మిగిలిన మీ ఇష్టం. కే ర్యాంప్ సినిమా అన్న. సినిమా అంటే ఇదే. అరే కిరణ్ అబ్బవరం అన్న మొన్నకు చెప్పాడు, తమ్ముళ్ళు థియేటర్కి వచ్చేయండి బుర్రపాటు సినిమా అన్నావు అన్న. హ్యాట్స్ ఆఫ్ అన్న. నీ మాట అయిని మన తెలుగు హీరోకి మనమే సపోర్ట్ చేసుకోవాలంటే సినిమాలో అన్న ఒక్క మాటని సినిమాకి వచ్చిరన్న ఏం కామెడీ అన్న. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ కడుపుబ్బా. నేనన్నా జాతిరత్నాలు సినిమాలు నవ్వుకున్నా. మళ్ళీ ఈ సినిమాకు ఫుల్ అని నవ్వుకున్నా. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మెయిన్గా అన్న నరేష్ సార్ గురించి చెప్పుకోవాలా. సారు మీ టైమింగ్ మాత్రం మామూలుగా లేదు. నన్ను షాక్ వస్తానా. ఆయన లవ్ స్టోరీ, ఆయన టైమింగ్ అంటే ఇలాంటి టైంలో నరేష్ సార్ ఒకప్పుడు కామెడీ లేదు కానీ ఏం కామెడీ 2.0 అన్న. మామూలు టైమింగ్ అన్న. మెల్లిగా సెకండ్ హాఫ్లో అన్న వెన్నెల కిషోర్, మన నరేష్ గారు, కిరణ్ అన్న వీళ్ళు ముగ్గురి కామెడీ టైమింగ్ మాత్రం మామూలు లేదన్న. ఈ సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏం లేవన్న. మీరు ఫుల్గా ఎంజాయ్ చేసి కడుపు అన్నవాలంటే కే ర్యాంప్ కూడా అన్న మామూలు లేదు. అండ్ ఇంకోటి హీరోయిన్ గురించి చెప్పచ్చా అన్న. మేడం మీ తొడలు కాదు మేడం, వడలు. అబ్బా ఎంత సెక్సీ హార్డ్ బ్యూటీ ఉన్నానా. నేనైతే పిచ్చోని అయిపోయినా. నాకు తొడలు చూసి నా నరాలను లాగిపోయినా. నీ అమ్మ నేను లవ్ చేయను కానీ ఆమెను చూసి ఆమెను లవ్ చేయాలనిపించింది. ఆమె మచ్చలు, ఆమె బాడీ అంతా అబ్బా నా స్కాన్ తిరుగుతుందన్న. ఇన్ని రోజులు ఎటుపోయినా మేడం మీ అందానికి చందానికి నేను ఒక సైకో వాళ్ళని కప్పిన. ఆమె అందానికి డైరెక్టర్ గారు చూపించిన విధానం మస్తుంది. మెయిన్గా అన్న మన కిరణ్ అన్న, సాయి కుమార్ గారి తండ్రి కొడుకు సెంటిమెంట్ అనేది చాలా బాగుందన్న. చాలా బాగా వర్క్. ఒకప్పుడు ఎస్ఆర్ కన్యాల మండపంలో ఇచ్చిన మళ్ళీ సినిమాలో ఇద్దరు కంబ్యాక్ ఇచ్చిన. అసలు సాయి కుమార్ సార్, కిరణ్ వాళ్ళిద్దరు ఎమోషనల్ క్లైమాక్స్ మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేనా. చాలా బాగుందన్న. మెయిన్గా ఏంటంటే కిరణ్ ఒక మాట చెప్పారు. చాలా మంది కిరణ్ ట్రోలింగ్ చేసారు. అరే ట్రోలింగ్ చేసి నా కొడుకులారా, మన తెలుగు హీరో మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలరా. కానీ సినిమాలో కంటెంట్ ఉంది. ఈ సినిమాకి వచ్చి ఇప్పుడు ట్రోలింగ్ చేయరా. ఎవరు చేసాడు నేను కూడా చెప్తా. సినిమా మాత్రం ఒకటే. సినిమాకి వచ్చి ఎక్స్పెక్టేషన్ ఏం లేవన్నా. ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా అంటే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. జై కే ర్యాంప్, జై కిరణ్ అన్న. 3 సినిమాలు చూసినా అన్న. మిత్ర మండలి ఆయన ఒక డైలాగ్ పొడితరంగా ఉంటుంది డైలాగ్. ఈ బొచ్చు కాదు ఇంకో బొచ్చు కూడా తీస్తాను సార్. బొచ్చు గిచ్చు కాదు, కంటెంట్ తీయండి సార్. కంటెంట్ కావాలా మాకు. ఇట్లాంటి డ్రామాలు మాటలు మీ దగ్గర పైసలునే తీస్తారు కానీ మేము పైసలు పెట్టడానికి న్యాయం జరగాల. నిన్న డ్యూడ్ చూసినా అబ్బా సినిమా అంటే అదిరా ఇలా కే ర్యాంప్ ఇట్లా ఉండాలన్నా. కానీ మాటలతో తూటాలతో చెప్పుడు తప్పు. అది చాలా అంటే నీకు డబ్బులు వచ్చేది ఆడియన్స్ చూసేదానికి డబ్బులు వస్తాయి కదా. ఎందుకంత బలుపు? ఎందుకంటే పైసలు ఉన్నాయనా. మేము లేకపోతే ప్రొడ్యూసర్ ఎక్కడిది, హీరోలు ఎక్కడిది. కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వండి. 100 మంది 1000 మంది ప్రెస్ మీట్ ఇస్తారు. ఆ బొచ్చు గిచ్చు ఏంది ఆ మాటలు మాకు కూడా వస్తారు కానీ మాట్లాడే విధానం ఉంటుంది. ఓకేనా. ఆ బొచ్చుగా ఇంకో బొచ్చు ఉంటుంది. మాకు కూడా ఆ బొచ్చు ఉంది. మేము కూడా బొచ్చులో సినిమా అని చెప్తే అది మండలి సినిమా. మండలి తెలుసు, ఆ పేరు చెప్పదా మండలి సినిమా. ప్రొడ్యూసర్ తెలుసు కానీ మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. మేము నార్మల్ ఆడియన్స్. నచ్చితే నచ్చిందని చెప్తాం, నచ్చకపోతే పీకి. మాకు కూడా ఉంది కే ర్యాంప్ నా రేటింగ్ 4.5 నా. సినిమా చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారికి కెరియర్ లో ఇంకొక హిట్ పడింది. సో ముందు సినిమాతో పోల్చుకుంటే ఇది చాలా అప్డేటెడ్ వర్షన్ కిరణ్ అబ్బవరంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్ పరంగా అంటే మనకి వెళ్ళిపోయే ఫ్లోలో అంత స్పెషల్గా ఏమి అనిపించదు రిలీజ్ అయిన సాంగ్స్లో. అండ్ నరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీయెస్ట్. ఇప్పటిదాకా తీసిన అన్నిట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ కొంతసేపే వెన్నెల కిషోర్ గారు ఉన్నా కూడా ఆ ట్రాక్ చాలా బాగుంటుంది.
లవ్ రొమాన్స్ కామెడీ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్నారు, ఏమంటారు దాని గురించి? అబ్సల్యూట్లీ ఇప్పుడు లేని సినిమా ఏదో ఉంది, ఎవ్రీథింగ్ అవే కదా ఉన్నాయి. అవి లేకపోతే జనాలు చూడట్లేదు కాబట్టి ఇంకో ఛాన్స్ లేదు. అంతేనా? అంతే. సో ఫైనల్ గా హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈక్వల్ గానే ఉంది. బోర్ కొట్టించే సీన్స్ అయితే ఏమీ లేవు. చిన్న చిన్న నాకు కిరణ్ గారు అంత కామెడీ నుంచి ఎమోషనల్ మాట్లాడితే కొంచెం కామెడీగా అనిపించింది, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. చాలా బాగా. అమ్మో, అబ్బవరం వరం ఇచ్చేసాడు, ఇక దివాళీకి పండగ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. తెలుగు ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ హీరో ఎవరన్నా ఉండరంటే అది కిరణ్ అబ్బవరం, అది ఫిక్సింగ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాతోటి ర్యాంప్ ఆడిచ్చాడు భయ్య. సినిమా అదిరిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ లవ్ స్టోరీ. నిజంగా ఒక మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది, ఊర మాస్ ఉంది. సినిమా చాలా బాగుంది భయ్య. అలాగే నిజంగా సాయి కుమార్ గారు కిరణ్ అబ్బవరం తండ్రి కొడుకుల కాంబినేషన్ కానీ అది ఎవ్రీథింగ్ అంటే లైఫ్ మెచ్యూర్ అనుకోవచ్చు, ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీపావళికి మాత్రం కిరణ్ అబ్బవరం ఇట్టు కొట్టేసారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి సినిమా భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం అలాగే వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానీ ఆ సెంటిమెంట్, తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ అసలు కంటతడి చెప్పిస్తాడు. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగుంది. సినిమా ఎలా ఉందంటే కొత్తగా అనిపించింది. సినిమా కూడా కొత్తగా అనిపించింది, అంటే కిరణ్ అన్న తీసినట్టుగా, అంటే మామూలు ప్రతి సినిమా కూడా ఒక కొత్తదనం చూపిస్తాడు. ఈ సినిమా ద్వారా కూడా చాలా కొత్తగా చూపించాడు. సినిమా కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అంటే లవర్స్ మధ్యలో ఉన్నా కూడా బాండింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత కట్ చేస్తే ఏమవుతుంది అంటే నైన్ చెప్పిందే జాగాలి అని ఒక ఈగో అనేది ఉంటుంది చూసిన. ఆ ఈగో గురించి కూడా ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ప్రొడక్షన్ వాల్స్ బాగున్నాయి, ఆర్ఆర్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ సూపర్ భయ్య. ఈ దీపాలకి కిందనా ఇట్టు కొట్టాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ర్యాంప్ ఆడిచ్చావు థియేటర్. 3 సినిమాలో ఈజ్ ద బెస్ట్ సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్. మాస్ అమ్మ మొగుడు కిరణ్ అబ్బవరం ఇట్టు కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడే కేరామ్ చూశానండి. సినిమా అయితే అసలు చాలా బాగుంది. మెయిన్ అయితే అసలు కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్. ఈ సినిమాతో ఆయన యాక్టింగ్ వేరేలా చూపించారు. ఆ కామెడీ అయితే అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్కే కామెడీ, అసలు సినిమా మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాము. అలాగే హీరోయిన్ అయితే చాలా క్యూట్గా, అంటే ప్రతి అబ్బాయి కూడా అమ్మాయికి ఫ్యాన్ అయిపోయే విధంగా ఉంది. రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ అసలు బీజియం అయితే వేరే లెవెల్ కొట్టారు. సినిమా అయితే పక్కా దీపావళి బ్లాక్ బస్టర్ భయ్యా. థ్యాంక్ యూ. సినిమా వచ్చేసి కే ర్యాంప్ చూశాను. సినిమా వచ్చేసి బాగుంది, కామెడీ బాగుంది. సినిమాలో కిరణ్ అదరగొట్టేశాడు. ఈసారి కిరణ్ కొత్తగా ట్రై చేశాడు, కామెడీ యాంగిల్ తీసుకొచ్చాడు. అంటే ఇంతకుముందు చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో మాత్రం వర్కౌట్ అయింది. కామెడీ బుర్రపాడు బుడ్డదారుడే చాలా బాగుంది. యుక్తి యాక్టింగ్ బాగుంది, ఉన్నంతలో చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ అయింది సినిమాలో. అలాగే ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంది. హీరోయిన్కి ఒక జబ్బు అనేది క్రియేట్ చేసి దాని నుంచి కామెడీ బాగా రాబట్టారు. సినిమా కొత్తగా ఉంది, కొత్తగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీపావళి విన్నర్ గురించి అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకున్న తర్వాత దీపావళి విన్నర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా కిరణ్ అబ్బవరం అన్న ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటాం. ఎంట్రీ మాత్రం హైలైట్ ఉంది. రాజశేఖర్ సాంగ్ ఇదేమిటమ్మా అది మాస్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. అలాగే కిరణ్ అన్న కొంచెం క్రియేటివ్గా చేశాడు. ఎక్స్ప్రెషన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. బీజిఎం బాగుంది. సాంగ్స్ కూడా కేరళ కుట్టి సాంగ్ బాగా అనిపించింది. సో సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75. మంచిగా రొమాన్స్ ఏం లేదు బ్రో, అది కావాల్సినంతే ఉంది. మరీ ఓవర్గా డోస్ ఏమైపోలేదు. బూతులు కూడా కట్ చేశారు సినిమాలో. సో అంతగానం ఏం అనిపించలేదు. బూతులు కూడా కట్ చేశారు, మ్యూట్లో పెట్టేశారు. సో ఈ సినిమా వచ్చేసి హిట్ బ్రో, ఎందుకంటే కామెడీ ఉంది సినిమా. మనకు కావాల్సింది ఏంటి, టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత కావాల్సింది ఎంటర్టైన్మెంట్. కిరణ్ అన్న అది మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. కూర్చున్న కాంచెల్లి మనం సినిమా సీట్లో కూర్చున్న కాంచెల్లి బయట కొంచెం సేపు నవ్వుతూనే ఉంటాం. లాస్ట్లో సాయి కుమార్ డైలాగ్ కూడా బాగా అనిపించింది, అంటే ఎమోషనల్గా పెట్టాడు, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక దివాళీ విన్నర్కి వచ్చేసి దివాళీ విన్నర్ గురించి మాట్లాడుకోవాల్సి అంటే మనం చాలామంది ఏమంటున్నారంటే డ్యూడ్ విన్నర్ అని అంటున్నారు. బట్ డ్యూడ్ విన్నర్ కాదు, ఎందుకంటే ఒక తెలుసు కదా అండ్ కే ర్యాంప్ ఈ రెండే విన్నరు. ఎందుకంటే డ్యూడ్ విన్నర్ అని ఎలా అంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ మనం తెలుగు హీరోలు తమిళను మలయాళం హీరోస్ని బాగా ఓన్ చేసుకుంటాం, అది కరెక్టే. కానీ ఎంతవరకు అదే డ్యూడ్ సినిమా మన తెలుగు వాళ్ళు తీసేది ఉంటే అసలు ఒప్పుకోం. ఎందుకంటే ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత వేరే అబ్బాయితోటి ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అసలు నేను ఎక్కడ చూడలేదు. అది చాలా వరకు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అదే మన తెలుగు హీరో తీసేది ఉంటే మాత్రం చాలా నెగిటివ్ వచ్చేది. బట్ కే ర్యాంప్ తెలుసు కదా, ఈ రెండే దీపావళి విన్నర్స్. సినిమా అయితే ఈ రెండిట్లనే మీరు చూస్ చేసుకోవాలంటే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కే ర్యాంప్. ఎమోషనల్ కొంచెం రొమాంటిక్గా చూడాలంటే తెలుసు కదా వెళ్ళిపోండి. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బాయ్. హాయ్ అండి, ర్యాంప్ సినిమా చూస్తున్నాను. ర్యాంప్ హీరో అనుకుంటున్నారు. ర్యాంప్ కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంప్.
పిచ్చెక్కిచ్చేస్తుంది సినిమా అయితే. ఇంటర్వల్ తర్వాత ఉంటుంది చూడడం దాని అమ్మ జీవితం. ఇప్పుడు హీరోయిన్కి ఐ లవ్ యూ చెప్పగానే పక్కన హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది, ఏంట్రా ఐ లవ్ చెప్పేసి అలా చెప్పేస్తే ఉంటుంది. దాని బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? దాని బ్యాక్గ్రౌండ్ తెలుసా అంటే ఈ అమ్మ జీవితం కానీ ఇదేంట్రా బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? సినిమాలో తొక్కలో బ్యాక్గ్రౌండ్లో ఏముంది, రాయలసీమ తీసుకెళ్తాడు, లేదా వాళ్ళ అన్న వస్తాడు, లేదా వాళ్ళ బాబు వస్తాడు, లేదా రంకు ముగ్గురు వచ్చి నా పిల్లం అంటాడు అని చెప్పి అంటాం అనుకున్నాను. కాదు, కానీ ఆ హీరోయిన్లో ఉన్న ఒక ప్రాబ్లం బయటపడుతుంది అనమాట. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసాడు అనేది లాస్ట్ వరకు కూడా హీరో తంటాలు చూడండి, మామూలు తంటాలు కాదు. ఆ దెబ్బకి లాస్ట్లో ఒక 3 వారాలు హీరోయిన్ కనిపించదండి, కనిపించుకుంటే పారిపోతాడు. ఇంకా అంతలా ఉంది సినిమా. మినిమం ఒక 50 సార్లు అయితే ముందేసాడండి సినిమా. బాటిల్ ఎత్తడమే, ఇంకా ఎత్తి తాగడమే, 50 సార్లు తాగుతూనే ఉన్నాడు సినిమా అంతా. అలాగే కిస్సింగ్ సీన్స్ అబ్బా మినిమం ఒక 15 సార్లు పెట్టుంటాడు. లిప్ టు లిప్ కిస్ ఉంటుంది చూసారు కదా, తెలియదు ఎవరు ఉన్నారులే, ఒక 15 సార్లు పెట్టుంటాడు. అది కూడా ఎందుకు అనుకుంటున్నారు, తప్పు అనుకుంటున్నా, తప్పు కాదండి. ఆ హీరోయిన్ ఉన్న కోసుకుంటా నేను పొడుచుకుంటా అంటే అంటూ ఉంటుంది. అయ్యి అమ్మ జీవితం, దీన్ని ఎలా ఆపాలి, దీన్ని ఎలా ఆపాలి, అదిగో ఇక్కడ ఎవరు లేదనుకో దీపావళి. ఎందుకంటే మరి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, యూత్ చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అంటే నువ్వు ప్రేమిస్తావు ఒక అమ్మాయిని, ప్రేమించి ఈ అమ్మాయి దగ్గర ప్రాబ్లం ఉంది, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ బాగోలేదు, వాళ్ళ అక్క చెల్లి బాగోలేదు అంటే నువ్వు వదిలేస్తావు. కానీ ఇట్లా వదలలేదు, లేదు తన ప్రాబ్లం అంటే ఫస్ట్ చాలా బాధపడ్డాడు, ఇబ్బంది పడినా సరే తన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పి లాస్ట్ వరకు నిలబడ్డాడు. చూసారా అబ్బవరం ఇచ్చాడండి, నిజంగా ఒక వరం అండి సినిమా అయితే. ఎక్సలెంట్ సినిమా. నరేష్ గారు అయితే నిజంగా అనుకుంటూ ఉంటాను, నాకు పెద్దవాళ్ళు నరేష్ ఇష్టం అండి. ఎందుకంటే ఆయన యాక్టింగ్, ఆయన ఒక 20 సంవత్సరాల్లో కుర్రోడు గారు సినిమాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నడుము టచ్ అవుద్ది అనమాట. అప్పటి నుంచి ఆ నడుము కోసం దేన్ని కనీసం ఒక 20 మంది నడుము పట్టుకుని ఉంటాడు. పెళ్ళంతో కూడా కాపురం చేయడంట చేయకుండా కొడుకు కన్నాడు. ఒరే నేను ఎలాగన్నా తెలుసా, మీ అమ్మకే గొడ్డేసి కన్నాను రా అని నాకు అదే గుర్తుకొస్తుందండి. లాస్ట్ వరకు ఫుల్ కామెడీ, చిరంజీవి పాటలో గట్రా అందులో నరేష్ గారు డ్యాన్స్ ఏంటి చాలా బాగుంది సినిమా. మటుకు డోంట్ మిస్ అండి, లాస్ట్ కూడా చాలా బాగుంది సినిమా. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రతిదీ ఉంది. దేని అసలు నిజంగా ఈ దీపావళికి మంచి హిట్ సినిమా ర్యాంప్ అండి.